డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చీరల పంపిణీ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేస్తున్నారు. 2 విడతల్లో చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీరల పంపిణీపై అనేక విమర్శలున్నాయి. నాసిరకం చీరలు పంపిణీ చేశారంటూ మహిళలు రోడ్డెక్కిన సందర్భాలు అనేకం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చీరల పంపిణీతో రిస్క్ తీసుకుంటున్నారా? మరి సీఎం రేవంత్ రెడ్డి మహిళల అంచనాలు అందుకుంటారా? తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేస్తారు. తొలి దశలో డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 2వ దశలో మార్చి 1 నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. ఇటీవల బతుకమ్మ పండుగకి చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అనివార్య కారణాలతో చీరల పంపిణీ చేయలేదు. కానీ ఇప్పుడు పంచుతోంది. అయితే మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ పెద్ద రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆడపడుచులకు చీరలు పంపిణీలో సీఎం వారి అంచనాలు అందుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. పెద్ద ఎత్తున వాటి కోసం నిధులు కేటాయించింది. కానీ మహిళలు ఆ చీరలపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. 50-100 కూడా చేయని చీరలు పంచారని రోడ్లపై వేసి తగలబెట్టారు. చాలా చోట్ల చీరల్ని పాత దుస్తుల ఉపయోగానికి వాడుకున్నారు. నిజానికి అవి మంచివా కావా అన్నది పక్కన పెడితే వారికి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు. వారికి ఇచ్చింది తీసుకోవాలి. ఇక్కడే మహిళల ఇష్టాలు పట్టించుకోలేదనే అసంతృప్తి వారిలో స్పష్టంగా కనిపించింది. నిజానికి ఉచితంగా ఇచ్చే చీరలపై చిన్నచూపు ఉంటుంది. చీపుగా తయారు చేసి ఇస్తారని భావిస్తారు. అందుకే చీరల పంపిణీతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి మైలేజ్ రాలేదు. అయినా రేవంత్ ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారెపెట్టి గౌరవించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే చీరల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రతి ఆడబిడ్డకు చీరను అందిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో 2 విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకోవాలని సీఎం కోరారు. మొదటి విడత 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. 2వ విడత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామాలలో ఇచ్చిండ్రు, పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ రిస్క్ అన్న చర్చ జరుగుతోంది. రాజకీయ వ్యూహాల్లో భాగంగా మహిళలకు తాయిలాలు ఇచ్చే క్రమంలో వాటి సైకాలజీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మేధావులు అంటున్నారు. ఎందుకంటే మహిళల అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా చీరలు లాంటి విషయంలో మరింత వ్యూహాత్మకంగా ఉండాలి అని అంటున్నారు. లేకపోతే చీరలు ఇచ్చి మరీ విమర్శలకు గురి కావాల్సి వస్తుందని చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసి చీరలు పంపిణీ చేసింది. అయినా విమర్శల పాలైంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చీరల పంపిణీకి రెడీ అయ్యారు. అయితే సీఎం రేవంత్ మహిళల అంచనాలను అందుకుంటారా లేక విమర్శల పాలవుతారా అనేది మాత్రం త్వరలోనే తెలియనుంది.